ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి మరియు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. సమ్మర్లో చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారు. ఎందుకంటే బయట ఎండలు ఎక్కువగా ఉండడం, దాంతోపాటు మన శరీరంలో వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే యూరిన్లో ఎక్కువగా వేడి రావడం, మంట రావడం, మరియు మనం యూరిన్ పోసినప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం, ఇలాంటివి చూస్తుంటాము. ఎప్పుడైతే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుందో అప్పుడు మనం ఏమేమి ఫుడ్స్ తీసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ తగ్గుతుందో తెలుసుకుందాము. కోకోనట్ వాటర్ తీసుకున్నట్టయితే మన బాడీని కూల్ డౌన్ సిస్టమ్ చేసి మనకి ఇన్ఫెక్షన్ తగ్గించే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రోబయోటిక్స్ తీసుకోవాలి, అంటే బటర్ మిల్క్ కానీ మిల్క్ కానీ అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకి బేసిక్ యాసిడిటీ కాకుండా మనకి మంచిగా హెల్త్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనము యాసిడిక్ ఫుడ్స్ తీసుకుంటామో అప్పుడు మనకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఎలాంటిది కూడా సాల్ట్ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఏం తీసుకోకూడదు. అందుకే మనం యాసిడిటీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అంటే మనకి ఎక్సెస్ ఆఫ్ టమాటోస్ తీసుకోవడం కానీ, ఎక్సెస్ ఆఫ్ టామరిన్ తీసుకోవడం కానీ, అంటే చింతపండు తీసుకోవడం కానీ, పులుపు తీసుకోవడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలాంటివి అవాయిడ్ చేసినప్పుడు మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనము హైడ్రేషన్ ఎక్కువగా ఉండాలి, అంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో కూడా మనము సిట్రస్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి, అంటే లెమన్స్ కానీ, ఆరెంజెస్ కానీ, మోసంబీ కానీ అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము యాసిడ్కి అపోజిట్గా బేస్, అంటే బేస్ రిలేటెడ్ ఫుడ్స్ అంటూ మనము ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అలాగే మనం ఆల్కలినిటీ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే కూడా మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి యూరిన్ ఎల్లో కలర్ రావడం కానీ ఇలాంటివి చూస్తుంటాము. దాంతోపాటు మనకు ఒక డిఫరెంట్ ఆర్డర్లో స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, యూరిన్ స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసమే మనము హెల్తీగా సమ్మర్లో మనకి మెయిన్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తాగుతూ బాడీని హైడ్రేషన్గా ఉంచుకోవాలి. మనకి ఆల్కలినిటీ ఉన్న ఫ్రూట్స్లో కూడా మనకి చెర్రీస్ కానీ, బెర్రీస్ కానీ, ఇంకా కోకోనట్ వాటర్లో కూడా మనకి మంచి మినరల్స్, వైటమిన్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీ హైడ్రేటెడ్గా ఉండి యూరిన్ కూడా మనకి మంట తగ్గించే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.